వెల్కమ్ టు GGL న్యూస్. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని గాజుల్దినె ప్రాజెక్ట్ సంజీవయ్య సాగర్లో గురువారం మత్స్యకారుల అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి హాజరయ్యారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ రాక సందర్భంగా మత్స్యకారులు ఘన స్వాగతం పలికారు. ప్రాజెక్ట్ నీటిలో మత్స్యకారులతో కలిసి బోటులో ఎమ్మెల్యే విహరించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉంటుందన్నారు. గాజుల్దినె ప్రాజెక్టును సందర్శక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. మత్స్య సంపద సృష్టించి మత్స్యకారుల జీవన ఉపాధి పెంపొందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మత్స్య డెవలప్మెంట్ అధికారి శ్యామల, చేపల అధికారి చంద్రయ్య, ఇరిగేషన్ డి విజయకుమార్, అలీ, తహసీల్దార్ కుమారస్వామి, ఎంపీడీఓ మణిమంజరి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పడవెక్కిపోవాలంటేనే ఒక 2 అడుగులు ముందుకు పోయి ఇట్లా వణికేసరికి వణికిపోయినారు అందరూ. గుండెపోటు వచ్చేంత పని అయింది. అక్కడికి పోతున్నప్పుడు మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో భగవంతుడు ఒక్కొక్క కులానికి కావచ్చు, జాతికి కావచ్చు, ఒక్కొక్క వర్గానికి కావచ్చు ఒక్కొక్క నైపుణ్యాన్ని ఇచ్చింటాడు. అక్కడ అందరూ వణుకుతున్నారు కానీ వారు మాత్రం తొణకగా బెనకగా మీరు ధైర్యంగా ఉండండి సార్, మేమున్నాం, మేము తీసుకుపోతాం కదా అని మాట్లాడుతున్నారు. ఎందుకంటే వారి నైపుణ్యం, వారి జీవనం ఆ యొక్క నీటి మీద, చేపల పెంపకం మీద, మత్స్యకారుల యొక్క జీవితం అంతా కూడా వారి పురోగతి కానీ ప్రగతి కానీ ఆధారపడేటువంటి పరిస్థితి. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మీరు చూస్తే మన సొసైటీకి ఒక చరిత్ర ఇప్పుడే చెప్పారు డీడీ గారు. సొసైటీలో ఉన్నటువంటి గొప్ప గుణాన్ని కూడా చెప్పారు, సమస్య కూడా చెప్పారు. సార్, ఈ సొసైటీలో గొప్పతనం ఏమంటే యువకులు ఉన్నారు, అనుభవజ్ఞులైన సీనియర్లు ఉన్నారు, అలాగే కొట్టుకుంటారు కానీ వాళ్ళే కొట్టుకుంటారు సార్, కలిసిమెలిసి కొట్టుకుంటారని ఒక మంచి మాట చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే ఐకమత్యం కొట్టుకోవడంలో ఉందంటే అంతకంటే మించినటువంటి గుణము, అంతకంటే మించినటువంటి ఐకమత్యం అనేది ఇంకా ఎక్కడ ఏది ఉండదు. కానీ మనం కొట్టుకోవడానికి కూడా కారణం ఉండాలి. ఆ కారణం మన జాతికో లేకపోతే మన సొసైటీకో మంచి చేసే విధంగా ఉండేది మీరు కొట్టుకుంటే దానికి ఒక అర్థం ఉంటుంది. అంతే తప్ప ఎవరో ఏదో చెప్పి ఈ సొసైటీని విచ్ఛిన్నం చేసి, సొసైటీని వీక్ చేసి, మీ జీవితాల్లో వెలుగు నింపాల్సినటువంటి ఈ సొసైటీని గందరగోళ పరిస్థితిలో తోసే విధంగా ముందుకు పోయే దానికోసం మాత్రం మనం కొట్లాడుకోకూడదు. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏమంటే, ఇప్పుడే డీడీ గారు, వేదిక మీద ఉన్నటువంటి జీడీపీ డిఈ గారు, మేమందరం మాట్లాడుకున్నప్పుడు సార్ మీరు వచ్చి చేప పిల్లల్ని వదలాలి సార్, లక్షల్లో వదలాలా, మనకున్నటువంటి జీడిపి ఒక అద్భుతమైనటువంటి అవకాశం, వదలాలంటే నేను చెప్పాను సరే. అదే రకంగా చాలా మటుకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు చూస్తే బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరూ కూడా ఒక వేదికనిచ్చి, అదే రకంగా ఈబీసీలకు కావచ్చు పేదైనటువంటి సలహాలు, అదే రకంగా ప్రతిపక్ష పాత్ర ఇవ్వకపోయినా కూడా మీరు పులివెందుల శాసనసభ్యుడిగా ఈరోజు శాసనసభకు కూడా రాకుండా కేవలం ఈరోజు బయట కూర్చొని నేను 1.0 చూశారు, నాది 2.0 చూస్తారు, రాబోయే రోజుల్లో 3.0 చూపిస్తాను, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ప్రజల్లో చులకనైపోతారు. కేవలం మీ పార్టీ శ్రేణులకు ఏదో మీరు బలం చేకూర్చాలని చెప్పి, వాళ్ళలో ఉత్సాహం నింపాలని చెప్పి మీరు మాట్లాడే మాటలు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు ఈ రకమైనటువంటి కాదు, ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర, మీకు హోదా ఇవ్వలేదు ప్రజలు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అయినా కూడా ప్రతిపక్ష పాత్రగా మీరు ఒక సహేతుకమైనటువంటి నిర్మాణాత్మకమైన సలహాలు ఇచ్చేది పోయి, ఒక అత్యున్నత చట్టసభ శాసనసభకు రాకుండా అక్కడ మాట్లాడకుండా నేను 1.0 నుంచి 2.1 చూపిస్తానంటే, అసలు ఆ 2 కానీ 1 కానీ మొన్న 1.0 చూపించారంటున్నారు. రానున్న రోజుల్లో 0.0గా మిమ్మల్ని మళ్ళీ పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా మిమ్మల్ని సమాధి కట్టే రోజులు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క మత్స్యకారకు సంబంధించిన